తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు బిషప్ గారు నీమ్యా శ్రీనివాస్ గారికి, యేసురత్నం పాస్టర్ గారికి, ఎర్ర ఎలీషా గారికి, నాగేశ్వరరావు గారికి, నాగేష్ పాస్టర్ గారికి, సురేష్ పాస్టర్ గారికి, రిచర్డ్ పాస్టర్ గారికి, స్వీటీ సిస్టర్కి, శేఖర్ గారికి, సురేష్ కుమార్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎల్లప్పుడూ సేవలో ఉండే శాంసన్ రాజు గారు, చర్చికి కూడా వారి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ చర్చ్ ఓపెనింగ్ కూడా పాల్గొన్నాను. మంచి వ్యక్తి శాంసన్ రాజు గారికి, నరేష్ గారికి, ఇంకో పెద్ద నరేష్ గారికి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి, నా కుటుంబ సభ్యులైన క్రైస్తవ సోదరులకి, చిన్నారులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు లేని విధంగా గత 10 రోజుల నుంచి మీ మధ్యలోనే తిరుగుతున్నా. ఎక్కడ చూసినా కూడా మీకు తెలుసు, క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే ఒట్టి 25th నాడే క్రిస్మస్ కాదు. డిసెంబర్ 1 నాటి నుంచి చివరి వారికి క్రిస్మస్ మంతే. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపాలు తొలగిపోయి ప్రతి ఒక్క మానవునికి సుఖ సంతోషాలు మంచి దేవుడు జీసస్ క్రైస్ట్. ఆ దేవుడు ఒక్కనాడు గురించి కాదు, నెలంతా సెలబ్రేషన్ చేసుకోవడం. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏ పండుగ కూడా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేయరు. అలా సెలబ్రేషన్ చేస్తారంటే ఓన్లీ క్రిస్మసే. మనమందరం ఒక్క నిమిషం బిషప్ సార్ నిలబడండి, రండి. చాలా మాట్లాడాలని ఉంది ఈరోజు మీతోటి, చాలా మాట్లాడాలని ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా 2 సార్లు వీళ్ళకి అందరి ఆశీర్వాదం తోడుంది కాబట్టి నేను గెలవగలిగాను. అందుకే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయం, ప్రేమ, దయ, కరుణ, సేవ. వారు మార్గం చూపించారు. వారు మార్గం చూపించినప్పుడు చాలా మంది లేరు, చాలా మందికి తెలియదు. ఎవరో ఒకరు మన వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకుంటూ జీసస్ ఎలా అయితే ప్రపంచంలో ఉన్న ప్రజల గురించి మేలు చేయాలనుకుంటున్నారో, మన పాస్టర్స్ కూడా గొప్పతనం. వారు ఉండే ఏరియాల్లో ప్రతి ఒక్కరు బాగుండాలని, అనునిత్యం మీ గురించి, సమాజం గురించి బాగుండాలని ప్రార్థనలు చేస్తూ వాళ్ళ జీవితం మీకు అంకితం చేస్తున్నందుకు ఈ వేదిక మీద ఉన్న పాస్టర్స్ కానీ చప్పట్లతో ధన్యవాదాలు తెలపండి. చాలా మంది చెప్తుంటారు, గురువు లేని విద్య గుడ్డిదని. పాస్టర్ లేని మనం ఎంత బైబిల్ చదివినా కూడా మనకు అర్థం కాదు. పాస్టర్స్ ఈ నెల మొత్తంలో క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ప్రతి వీధి వాడలో వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఈ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ చదువుతూ, ఆ బైబిల్లో ఉన్న వాక్యాల అర్థాలను తెలుపుతూ ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు ఈ సభాముఖంగా పాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ తెలుసు, ఎవరితోటి పడితే వాళ్ళతో దోస్తీ చేయకు, మంచి వాళ్ళతో దోస్తీ చేస్తే మంచిదవుతుందని ప్రతి ఇంటి పెద్దలు చెప్తుంటారు. అదే మాదిరిగా మీరందరూ మంచివాళ్ళు కాబట్టి మీరు ప్రార్థనలు చేస్తూ మీరందరూ మంచి మార్గంలో నడుస్తుంటే మిమ్మల్ని చూసి చాలా మంది మంచి మార్గంలో నడుస్తారు. ఆ మార్గంలో నడవడానికి మొన్న కేజీఆర్ గార్డెన్ లో క్రిస్మస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నాను. ఆ రోజు ఒక గొప్ప విషయం చూశాను. అంతకుముందు నేను ఎవరైనా మాట్లాడుతుంటే విన్నాను. ప్రతి
క్రిస్టియన్ సోదరు మన కుటుంబ సభ్యులు ఏ చర్చికి వెళ్తారో వారితోటి తోచినంత చర్చ్ మెంబర్స్ చర్చ్కి ఆఫర్ బాక్స్లో డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఆ రోజు షాక్ అయ్యాను అనుకుంటారు, కానీ మన క్రిస్టియన్ సోదరుమణులు పండుగ నాడు కూడా వాళ్ళ డబ్బులు ఆ బాక్స్ వేయడం, వాళ్ళ సేవా మార్గం చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజులలో బండి ఉంటే కారు కొనుక్కోవాలి, కారు కొనుక్కుంటే ఇంకో పెద్ద కారు కొనుక్కోవాలి, ఇల్లుంటే పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ఆలోచించిన సమయంలో మీరందరూ మన గురించి కాదు, జీసస్ కై చూపించిన మార్గం ఇతరుల గురించి నడవాలని వారు చెప్పడం, వీళ్ళు మనకు చూపించడం, ఆ మార్గంలో మీరు అందరూ నడవడం చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. మరి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే వాళ్ళేమో పెద్ద ధనికులు కూడా కాదు, వాళ్ళు కూడా పేద కుటుంబాలు, మధ్య కుటుంబం వాళ్ళే, అయినా కానీ వాళ్ళు తోచినంత సేవ చేయడం, ఆ డబ్బులు ఆఫర్ చేయడంతో ఎంతో మందికి మేలు జరుగుతుంది. మనం చూసి చాలా మంది ఆ మార్గంలో నడుస్తూ ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీర్వాదం, ఆ జీసస్ ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలి. ఇదే మాదిరిగా మంచిగా సేవ చేసుకుంటూ ఇతరులు బాగుండే విధంగా ముందుకు సాగాలని తెలుపుతూ, ఏ విధంగా అయితే మీ అందరి సహకారంతో గెలిచానో కొంచెం సహకారం నీమియా మాస్టర్ గారికి మా మీద తక్కువ ఉందని కొంచెం తెలుస్తుంది. దయచేసి అంతకుముందు మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఇప్పుడు పార్టీ కాదు, మనం అభివృద్ధి గురించి ఆలోచించాలని ఈ సభాముఖంగా మీ అందరి తరఫున నీమియా శ్రీనివాస్ గారిని, బిషప్ గారిని కోరుతూ, నా ఎలక్షన్ ముందుకు నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను, చాలా మంది నాకు హెల్ప్ చేశారు. అందులో చాలా క్రిస్టియన్స్ రిక్వైర్మెంట్ కూడా చెప్పారు. ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా ముందుగా మనకు ఉన్నది క్రిస్టియన్ గ్రేవ్యార్డ్, ఇండిపెండెంట్ పాస్టర్స్ క్రిస్టియన్ గ్రేవ్యార్డ్ కావాలన్నారు. ఈరోజు మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, వీళ్ళు ఎవరైనా 5 పాస్టర్స్ ని సీఎం గారి దగ్గరికి రేపు నుంచి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా తీసుకెళ్లి ఆ గ్రేవ్యార్డ్ గురించి జాగా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటారని చెప్తున్నాను. ఈ 5 మీరు డిసైడ్ చేయండి, నేను తీసుకెళ్తాను. ఆల్రెడీ లెటర్ కూడా టైప్ చేసి పెట్టాను. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో అందిస్తానని తెలుపుతూ, గవర్నమెంటే కాకుండా నా సొంతంగా కూడా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటుంది. ఏ విధంగా అయితే మీరందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారో అదే మాదిరిగా రాష్ట్రం అంతా సంతోషం ఉండడానికి మీరు ప్రార్థనలో, మీ ఫ్యామిలీ ప్రార్థనలో మీరు కూడా బ్లెస్సింగ్స్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేమందరం బాగుండే విధంగా రాష్ట్రానికి మాతోటి మేలు జరిగే విధంగా మీరందరూ ప్రార్థించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నమస్కారం సార్. ఒక మాట చెప్పాలి, మేము రాజకీయ నాయకులు, మేము ఒక పార్టీ ఉంటుంది, రకరకాలమైన ఆలోచన మా నాయకులు, మా కార్యకర్తలు కొన్ని విషయాలు చెప్తుంటారు, చాలా సీరియస్ అయిన విషయం. ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే అయినకి తెలిసింది ఏంటంటే, క్రిస్మస్ సెలబ్రేషన్స్కి గవర్నమెంట్ మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి చర్చ్కి 1 lakh రూపీస్ ఇస్తారని. నేను అడిగాను ఎంతమందికి వస్తుంటే 10 నుంచి 11 మంది. నేను మా ఊరు 30-40 చర్చెస్ మినిమం ఉంది, ఈ 10 మందికి ఇస్తే ఏం సరిపోతుంది అన్నారు. లేదు సార్, మీరు ఇప్పుడే వచ్చారు కానీ ఇప్పుడు 10 తీసుకోండి, నెక్స్ట్ టైం చూస్తా అన్నారు. నెక్స్ట్ టైం అయితే నేను వచ్చిన తర్వాత నా దగ్గర లిస్ట్ వచ్చింది చర్చెస్ది. దాంట్లో మన చర్చ్ పేరు లేదు. ఎందుకు లేదని అడిగితే, ఈ పాస్టర్ గారు బీఆర్ఎస్ పార్టీ అండి, వీరికి ఇస్తే బీఆర్ఎస్ ఓట్ వేస్తారని, బీఆర్ఎస్ సపోర్టర్ అని చెప్పారు. ఈ సభాముఖంగా ఒక విషయం చెప్తున్నాను, నేను గమనించింది, నేను గ్రహించిన విషయం. నన్ని చూడనోళ్ళు, నా గురించి తెలియనోళ్ళు, నా స్వభావం తెలియనోళ్ళు, ఇంతకుముందు ఏ పార్టీలు ఉన్నా కూడా నేను పరిచయం అయినాక, నా స్వభావం తెలిసినాక ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మా మార్గంలో నడుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చేసిన తర్వాత 1 lakh రూపీస్ చర్చి కేటాయించిన తర్వాత నేను ఫేస్బుక్ ఎక్కువ చూడను, చూస్తే కూడా నాదే చూస్తాను. అయితే సార్ వారు కేసీఆర్ గారు కలిసింది
నాకు ఒకళ్ళు పోస్ట్ పంపించారు, ఫేస్బుక్లోకి వెళ్ళి ఫార్వర్డ్ చేసి పోస్ట్, అరే మీరు బీఆర్ఎస్ అని. నేను నిన్నటి వరకు బీఆర్ఎస్, ఈ రోజు శ్రీ గణేష్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారని చెప్పాను. అదే మాదిరిగా మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరైనా కానీ నేను ఎమ్మెల్యేగా అందరినీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను పార్టీకి ఒక దీనికని కాకుండా ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరు బాగుండేది చూసుకునే బాధ్యత నాది. నా ప్రయాణం కూడా మీ మాటలు సేవా మార్గం. థ్యాంక్ యూ. చాలా పండగ వాతావరణం జరుగుతుంది. మన ఎమ్మెల్యే సాబ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు మనకు ప్రమాణం చేసి చెప్పిండు, సమాధుల జాగా కోసం 5 మంది పాస్టర్లను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోతాను. కాబట్టి అందరూ ఒక్కసారి సపోర్ట్లు కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నా నువ్వు చేసిన సాయం మేము మర్చిపోమన్నా. రాబోయే దినాల్లో అన్న గెలిచి కూడా ఇప్పుడు సంవత్సరం దాటింది మన కాంగ్రెస్ పార్టీ వచ్చి, రాబోయే దినాల్లో మేము అందరం మంత్రిగా చూడాలనుకుంటున్నామన్నా. దయచేసి ప్రతి ఒక్కరు అన్న గురించి ప్రార్థన చేయాలని చెప్పి అనుకుంటున్నాము. కానీ ఎమ్మెల్యే గెలిస్తేనే మన కంటోన్మెంట్లకు స్థలం లేదు, చనిపోతే ఇంటికి వెళ్ళి బాలాజీ నగర్ తీసుకుపోవాలా, అంటే దగ్గర దగ్గర 20-25 కిలోమీటర్లు తీసుకుపోవాలా. అసలు అన్న మనకు గవర్నమెంట్ జాగా ఇప్పిస్తా అని చెప్పింది. కాబట్టి అందరూ అన్న గురించి ప్రార్థన చేయండి. అన్నకు 2-3 నెలలే మంత్రి పదవి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి, చూస్తాము. చూడండి, ఎమ్మెల్యే గారు మనకు వాగ్దానం ఇస్తున్నారు, వారు 100% చేస్తారు. మరొకసారి సమాధుల స్థలాన్ని మనకు ఇవ్వబోతున్నందుకు చప్పట్లు పెట్టి వారికి థ్యాంక్స్ చెప్తాం. మళ్ళీ ఇంకొకటి గమనించండి, తప్పుగా అనుకోకండి. ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరకు 5 తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కువ మంది రానియారు, అందుకు 5లో నేను ఒక్కడిని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిషప్ గారు ఒకరు ఉంటారు సాంపుల్ దగ్గర నుంచి చూసాము. ఈ సమయంలో మరి ప్రార్థన చేసి కేక్ కట్ చేసాము. దయగల మా తండ్రి, మహోన్నతుల యువకులు, ఉత్సాహవంతులు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీ ద్వారా ఎన్నిక చేయబడి మా ప్రజలందరికీ నాయకులుగా ఏర్పరచబడిన శ్రీ గణేష్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వారు మా అందరూ సంతోషంలో పాల్గొంటూ క్రిస్మస్ కేక్ కట్ చేస్తుండగా మా సేవకులందరూ ఐక్యంగా అన్ని సంఘాలు ముందుకు సాగే కృపనిమ్మని, వారిని ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని, క్రిస్మస్ ఆనందం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నట్టు మాట్లాడారు. మంచిది అది. వారికి దేవుడు మంచి మనసు ఇచ్చారు. దేవుడు ఇంకా వారిని ఆస్వాదించాలని
మనం కోరుకుందాం. పాస్టర్లందరూ తరపున ఈ చిన్న జ్ఞాపకాలను వారికి బహుకరిస్తున్నాము.